సెక్స్ వర్క్ విషయానికి వస్తే తాగినోడు వస్తాడు, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, ముందు మనకు తెలియదు, వాడిని డీల్ చేస్తాం. ఏమీ తెలియని అమాయకుడు వస్తాడు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నిజంగా నాకేం చేయాలో తెలియదు అనే ఒక క్లయింట్ వస్తాడు అంటే వాడికి ఇలా చేయాలి, ఇలా చేస్తారు. ఎడ్యుకేషన్ ఒక రకంగా అవుతుంది. ఎడ్యుకేషన్తో పాటు హెచ్ఐవికి సంబంధించి కూడా మాట్లాడతాం మేము. వాడు ఎవడైనా ఇప్పుడు కాండోమ్ అంటే ఏదో పెద్ద దాన్ని బూతుగా నేను మాట్లాడను, అది మన ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ ఏమంటారు ఎక్కువ డబ్బులకి అమ్ముడు పోయేటువంటి ఒక వస్తువు. అది కూడా కూరగాయలాగా అది కూడా కొనుక్కుంటారు. పిల్లలు వద్దనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు, బయటకు వెళ్ళే వాళ్ళు కొనుక్కుంటారు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, అన్ని రకాలుగా దాన్ని యూజ్ చేయగలుగుతున్నారు. సో కాండోమ్ వేసుకోవాలంటే కాండోమ్ వేసుకోవాలా, లేకపోతే హెచ్ఐవి వస్తుంది, ఎయిడ్స్ అవుతుంది అని చెప్పి కూడా మేమే చెప్తున్నాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి హెచ్ఐవి అవేర్నెస్ కూడా ఇస్తున్నాం. అండ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇప్పుడు మేమంటూ లేము సొసైటీలో, అసలు హిజ్రాలు అంటే సెక్స్ వర్క్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆడవాళ్ల పైన ఇంకెన్ని అత్యాచారాలు జరుగుతాయి. రాత్రి 10 నుంచి పొద్దున 4 వరకు మేము రోడ్ల మీద నిలబడితేనే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి. మేము యాక్సెస్ ఫర్ ద పీపుల్, అది మాకు లైవ్లీహుడ్ ఆప్షన్ అయింది అంతే తప్ప మేము అదే చేసుకొని బ్రతకాలి అని అయితే ఎప్పుడూ అనుకోదు మా కమ్యూనిటీ. మంచి ఆపర్చునిటీస్ వస్తే వీఆర్ వెల్కమింగ్ మోర్ ఆపర్చునిటీస్ టు అవర్ కమ్యూనిటీ అండ్ మేము చేయడానికి కూడా ఇష్టపడతాం. రాత్రి 9 నుంచి పొద్దున 4 వరకు నిలబడే మేము ఎంత కష్టం చేయగలుగుతాము, చేయాలి అనుకుంటే చాలా కష్టం చేయగలుగుతాం. సో అది కూడా సొసైటీ అర్థం చేసుకోవాలి. సెక్స్ వర్క్ అంటే ఏదో మొహానికి మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు. ఈవెన్ మేకప్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. చాయ్ పెట్టడం కూడా ఈజీ కాదు. ప్రతి పని కష్టమే. ఎక్కువ కష్టం ఎందుకు పడతామంటే తెలిసిన వాడితో సెక్స్ చేయటము, తెలవని వాడితో సెక్స్ చేయటము తేడా అది. తెలిసిన వాడు ఏం చేస్తాడో, నా భర్త నన్ను ఏం చేస్తాడో నాకు తెలుసు, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ నాతో ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఏమీ తెలియని వాడు ఒక 500 200 ఇచ్చి వచ్చి రాక్షసత్వం చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ నిలబడాలి. అవునా? అది ఎంత టాస్క్, అది పెద్ద టాస్క్. అదేమనుకుంటారా వీళ్ళకి సెక్స్ వర్క్ చేయడం అలవాటు, అది ఈజీ. అస్సలు ఈజీ కాదు.